ఒక్కసారి మనం బ్రహ్మాండంగా తారాస్థాయికి వెళ్ళింది లేదు, పడిపోయింది లేదు. అలాగ లైఫ్ బ్రహ్మాండంగా హాయిగా శుభ్రంగానే సీరియల్స్ ఇప్పుడు గ్యాప్ లేకుండా నడుస్తుంది. గత మనం ఒక 20 సంవత్సరాలు 25 ఏళ్ల మధ్య చూస్తే ఆల్మోస్ట్ ఒక 60-65 మెగా సీరియల్స్ దాకా చూస్తూనే ఉన్నాం, రోజు నడుస్తుంది. కాస్త నేనేంటంటే బేసికల్గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెప్యూటీ మేనేజర్గా ఉన్న 30 సంవత్సరాలు పనిచేశాను. దాంతో ఏమైందంటే అది ఇది రెండు చూసుకోవడంతో పెద్ద మన 100% దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం లేదు. మాది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్ కంకిపాడు ఊరు. అక్కడ మా అన్నగారు మా ఇద్దరికి, మా కోట శ్రీనివాసరావు నాకన్నా కూడా పెద్ద నరసింహారావు అని మా ఎల్డెస్ట్ బ్రదర్ ఉండేవాడు. ఆయన బాగా ఈ నాటకాలు కళారంగం మీద ఇష్టం. ఆయన ద్వారానే అసలు మా తొలిగురు ఆయనే, నాకు కానీ మా శ్రీనివాసరావు కానీ. ఆయన ద్వారానే మేము అసలు నాటకాల్లో రావడం జరిగింది. ఊరికే ఏదో బై ఛాన్స్గా రాలేదు, అసలు రొటీన్లో వచ్చింది. ఆ నాటకాలు వేస్తుండేవాళ్ళం. దాని తర్వాత నాటకాల నుంచి టీవీ నుంచి సినిమా, రేడియో ఇట్లా వరుస అన్ని. అది ఉంటే బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉద్యోగం మానలేక ధైర్యం చేయలేకపోయాం. ఇతను ఎవరో శ్రీనివాసరావు బ్రదర్లా ఉన్నాడని తెలియదు. నేను వెళ్ళి నేను పలానా అని చెప్పుకోకుండా ఆ రికగ్నైజేషన్ ఉంటుంది కదా, తప్పదే కాదు. ఒక తల్లి కడుపున పుట్టినందుకు ఒక వాయిసు, ఒక బ్లడ్ గ్రూపులు, అవన్నీ మామూలే కదా, తప్ప ఫీచర్సు. అదేంటంటే చాలామంది కలిస్తే మనం ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి కంపారిజన్ ఎక్కువ వస్తుంది. అది ఏం చేస్తాం, దాన్ని అవాయిడ్ చేయలేము. కొన్ని మేనరిజాలు కలిస్తే చెయ్యాల అంటాం, కాలెట్ అంటాం, ఏదో సంథింగ్ వాయిస్ ఇట్లా విసరటం, ఏదో ఎంత వద్దనుకున్నా అది కలుస్తుంది. అలా ఏముందండి, ఇప్పుడు నన్ను అడిగితే కళారంగం అనేది అంటే ప్రేక్షకుడికి కళారంగం, కానీ దాంట్లో ఉండేవాడికి లక్కే. మన టాలెంట్ అవన్నీ ఊరికి కబుర్లు మనం చెప్పుకునేది తప్ప. కానీ ఇప్పుడు మన కృష్ణానగర్లో కానీ హైదరాబాద్లో ఊరికాడు వాళ్ళంతా మహానటులు, వాళ్ళేమి పైకి రాలేదు. ఇంకా అది చూస్తున్నాం. కొంతమంది ఏమి రాని వాడు కూడా సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయి మనం చూస్తున్నాం. కాబట్టి అది లక్. నన్ను అడిగితే ఏంటంటే కేవలం కళారంగం ఎనీ ఒక నటన కానీ పాటలు కానీ ఏదైనా సరే ఒక స్థాయికి మనం పెద్ద పెద్ద కీర్తి శిఖరాలు అందుకోవాలి అంటే లక్కే. తర్వాత నీ టాలెంట్ అంటే పైకి వచ్చినవాడు టాలెంట్ లేనివాడా అంటే మనం కాదు. అందుకని ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటే కొంతమంది మహానుభావులు, దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, కళాకారులు కానీ, కొంతమంది అసలు ఏమీ రాని వాళ్ళని, చేత కాని వాళ్ళని కూడా మహానటులు చేశారు వాళ్ళు. కానీ వాళ్ళ సొంత పిల్లల్ని తీసుకోలేకపోయారు. దాని కేవలం లక్. దానివల్ల ఒకడొకడికి హెల్ప్ చేయటం అనేది అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు చేయకపోవటం వల్ల, చేసిన వల్ల పైకి వచ్చామనేది ఉత్తమ అంటది. ముందు అసలు కాదు ఏంటంటే వాళ్ళకున్న గ్లామర్కి మనకు ఉపయోగపడగలుగుతారు. అంతేగాని మన పైకి లాగటం అనేది ఎవరి వల్ల కాదు. అది కేవలం లక్కే తప్ప ఏదో ఒకడొకడు పోటీ అనే పాయింట్ అదేం కాదు. ఒకడు ఉంటారు వాళ్ళు, కోటి మందిలో ఒకళ్ళు వచ్చేది. అది అదృష్టం ప్లస్ లక్. దాంతో ఏంటంటే అది వేరు. వాళ్ళది ఎంత టాలెంట్ ఉందో అంత లక్ ఉందండి. మా బ్రహ్మాండంగా అందరి కుటుంబాల్లో ఇప్పుడు ఏదో జనానికి కళాకారులం కానీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అందరం సామాన్యులమే కదా. ఏముంటాయి, ఏవో ఇంటో అన్నీ ఫంక్షన్ వస్తున్నాయి. అలా నెగిటివ్ అనేది ఏం లేదు. అంత హాయిగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఫోన్లో మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్య శ్రీనివాసరావు గారు ఖాళీ అయ్యాడు, కానీ లేకపోతే అంతకుముందు అసలు ఎక్కడ బిజీ, అసలు అంత తీరిగ్గా కూర్చొని కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అదొక అలాగే సరసర వెళ్ళిపోయింది. దాంతో ఏంటంటే కూర్చొని వాడట వీడట అంత అసలు తీరిక లేదు ఆయనకి. సరే మేము కూడా బిజీగానే ఉండేవాళ్ళం. ఎప్పుడో కలిస్తే హలో ఇప్పుడు కాస్త ఏంటంటే పెద్దవాడైన తర్వాత కొంచెం సినిమాలు తగ్గించేటప్పుడు కాస్త ఖాళీ వచ్చింది. ఇప్పుడు మా కానీ లేకపోతే ఇదివరకు అంత తీరిక లేదు ఆయనకి. అది వ్యాపారం. కళారంగం అనే ప్రజలకి చేసేది వ్యాపారం చేసేటప్పుడు ఒక వైద్యంలో కానీ ఒక దాంట్లో కానీ ఏ మాత్ర పని చేస్తే అది వాడతాం అంతే తప్ప ఇప్పుడు నాకు ఇంత టాలెంట్ ఉండి ఉపయోగించుకోవటం లేదు అనే పాయింట్ ఉత్తమాట. అది అసలు దానికి అది నాకు చెప్తున్నా కదా, అది ఎవరి నేమ్ మోస్ట్ సెల్లింగ్ అయితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అంతే తప్ప దాని మించి నేను మహానటుడు అయితే నేను గౌరవించాలని ఏమి లేకపోయినా పైగా అవన్నీ ఊరికే ఏదో జనం చెప్పుకునే మాటలు. మీ ప్రెస్ వాళ్ళు మీరు ఫైర్ కోసం అని చెప్పి మీరు పెట్టే హెడ్డింగ్లు తప్ప అదే చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడు జనానికి అలవాటు చేశారట, ఏదో కొత్త ఫేస్ కావాలి, కొత్త మొహం కావాలి. పూర్వం మనకేంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆ రోజుల్లో మనకు తెలిసిన ఆర్టిస్టులు దాంట్లో కలెక్టర్ దాంట్లో చేయమనేది రకరకాలు వేస్తుండేవాడు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఏంటంటే సినిమాకి ఎవరెవరు కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త ఫేసులు కావాలి. ఇప్పుడు బాగా టెక్నిక్ పెరిగిపోయింది. దాంతో ఏంటంటే ఏదో వెరైటీ, ప్రజలకు కూడా వెరైటీ కావాలి అని.
ఇదివరకు ఒక పాట ఉందంటే పాట బీజిఎం మ్యూజిక్ మొత్తం ఒక బిట్టు ఒక ఆర్టిస్ట్ యాక్ట్ చేయగలిగేవాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు ఒక 10 సెకండ్స్ ఒక షాట్ చూస్తున్నాం మనం. అంటే మార్పు దాని ఇప్పుడు ఏమి రాని వాడిని నటువంటి చేయటం, లేకపోతే పెద్ద నటువంటి పనికి రాని వాడిని చేయటం, ఏదైనా సరే ఇండస్ట్రీలో జరుగుతుంది. ప్రజలు అడిగారా ఒక లైలా మజ్నుము, ఒక ఆ సినిమాలు చూసే నన్ను ఇవాళ ఎట్లాంటి సినిమాలు చూపిస్తున్నారు నేను అడిగానా? ప్రేక్షకుడు అడగల. కానీ అదేంటంటే ఈ వ్యాపారం సరళ ఎక్కువైపోయింది. ఎక్కువ దాంతో ఏంటంటే ఒక దుర్మార్గము, ఒక చెడు, ఒక హింస ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు. అబద్ధం ఆడద్దు అని చెప్పడం తప్పు, అది కష్టం, అది ఒప్పించడం. అబద్ధం ఆడే బూతి మాట ఒకటి అంటే తొందరగా వెళ్తుంది. అట్లాగే ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కూడా చక్కగా హాయిగా ఒక శుభ్రంగా నీట్గా బట్టలు వేసి డ్రెస్అప్తో మెప్పించడం కష్టం. ఒక హాఫ్ నేకెడ్గా ఉన్న తొందరగా అదేంటంటే హ్యూమన్స్ మనుషుల యొక్క బలహీనత టక్కుమని దాని మీద అట్రాక్ట్ అవుతావు. ఒక మాట కానీ ఒక దృశ్యాన్ని కానీ అది నువ్వు చూపించి అదే జనం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది అంటారండి. ఇప్పుడు మాయాబజారు, జైభేరి అట్లాంటి పాత కళాఖండాలు పాటలు ఎంతమందికి తెలిసి చెప్పండి? అర్థం తెలుసా? ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఈ సింగర్స్ అందరూ పాడే మెలోడీ అంటే పాత పాటలు, అవన్నీ మెలోడీ సాంగ్స్ అంటే అవే పాడుతున్నారు. మరి అవన్నీ భాష ప్రతి మాట అర్థమైందా జనానికి? దాంట్లో సంగీతంలో ఉన్న మాధుర్యము గాయకుడు పాడిన దాంట్లో తర్వాత తీసిన దృశ్యంలో దాన్ని బట్టి వెళ్తుంది. అదేంటంటే బాగుంటే ఏదైనా చూస్తారు. ఇప్పుడు నేను బాగా చేస్తే నువ్వు కథ బాగుంది, అది బాగుంది, అవన్నీ ఉత్తమ మాటలు. ఈ బాగుంది ఏదైనా చూస్తారు. అలాగే ఉండే తొందరగా చూస్తారు. ఎవరు నువ్వు ఏదో ఎవడు ప్రేక్షకుడు తప్ప చూసేవాడు తప్ప తీసేవాడు తప్ప అంటే అది ఒకటి, అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు జనానికి కరెక్ట్గా కనుక అసలు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలంటే ఏంటంటే జనం చూసేది కాదు, చూడవలసింది తీయాలి. వాడికి ఏది అవసరమో అది తీసేవాడు ఇదివరకు. ఇప్పుడు ఈ మాట్లాడే డైలాగ్ కానీ దృశ్యాలు కానీ చేతగా తీయటం కానీ చేయటం కానీ పూర్వం వాళ్ళకి తెలియదా? ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే అంతవరకు ఒక లిమిట్గా ఇంతవరకే ఇదే చూపించాలి, ప్రేక్షకుడు చెడిపోతాడు, మన వల్ల చెడిపోకూడదు. అదేమంటే గాంధీ సినిమా చూసి ఎంతమంది బాగుపడ్డారని ఆర్టీ డిస్కషన్ చేసి ఇప్పుడు ఏంటంటే తప్పుదావ పట్టించకుండా మంచి సినిమా వస్తే బాగుంటుంది అంతే. చూస్తామంటే నువ్వే తీస్తే చూస్తారు జనం. ఇదే అందరూ పౌరాణికమే తీశారు చూడరా, చూడలేదా? సినిమాలు నేను బ్లాక్ అండ్ వైట్ వరకు సినిమాలు బాగా చూసేవాడిని. తర్వాత కలర్ సినిమాలు వచ్చిన తర్వాత ఏదో చెప్తున్నా కదా, కాస్త మేము కూడా కాస్త పాత జనరేషన్ బ్యాచ్. అంటే యాక్చువల్ నటిస్తాం వెళ్తామంటే దుర్మార్గంగా నటించడం చేయాలి, నటనలు అన్ని చేయాలి కానీ చేస్తున్నాం. కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఏంటో పెద్ద అనిపించదు నాకు. ఆ ఫైట్లు అనేవి, పాటలు అనేవి అవన్నీ ఏంటో ఎక్కువ బుర్రకి. నేను సినిమా చూసి చాలా నవ్వుతే ఆశ్చర్యపోతారు. మీరు చాలా సంవత్సరాలు అలా అంటే అసలు చూడడానికి కాదు, ఏదైనా బాగుందంటే మా బ్రదర్ ప్రివ్యూలకి వెళ్దామంటే ఏదైనా అట్లాంటి. కానీ పెద్ద ఇంట్రెస్ట్గా ఏమైనా సరే సినిమా ఇదివరకు చిన్నప్పుడు చూసినట్టు నాగేశ్వరరావు, రామారావు సినిమాలు చూసినట్టు ఫస్ట్ డే చూడాలి, ఫస్ట్ వీక్ చూడాలి, ఆ ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు. అంటే నేను ఉంటే షూటింగ్ లేకపోతే ఆఫీస్ అండి. ఏంటంటే మనం ఎక్కువ కలవటప్పుడు ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు అరే ఊరే అనే ఫ్రెండ్స్ తక్కువ. అది నేను వాళ్ళతో పెద్ద క్లోజ్గా అక్వైంటెన్స్ వాళ్ళతో లేకపోవటం, ఏదో వెళ్ళి అది కూడా ఉద్యోగంలోనే చేశాను కాబట్టి తక్కువ. ఎవరో కొంతమంది ఉన్నారు కానీ పెద్ద అంత కష్ట సుఖాలు చెప్పుకొని అంత క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. దాంతో ఏంటంటే వాళ్ళ ఇష్టాల ప్రకారం జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్ కూడా పెద్ద ఫ్రీడమ్ ఏం లేదు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దాన్ని తగ్గట్టుగానే గ్లామర్గా ఉండాలి, ఏదో అది ఇదని వాళ్ళు చెప్పింది అంతా ఉంది. ఇక్కడ కూడా ఎందుకు లేరు అంటే ఇక్కడ వెళ్ళి పలానా ఆర్టిస్ట్ విజయవాడలో ఉన్నాడు, పలానా ఆర్టిస్ట్ కరీంనగర్లో ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి అంత టైం ఎవరికి లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నవాడు టకటగా ఎవడు చెప్తే వాడు, లేదు అంటే ఇంకోటి తెలియని వాడు ఎవరికైనా ఇప్పుడు ఈ ప్రాంప్టింగ్లు ఎక్కువ జరుగుతాయి. దాంతో ఏంటంటే ఎవరైనా ఒకటే అనే పాయింట్ వచ్చేసింది. జనానికి కూడా అలవాటు చేశారు. మనం అనుకున్నట్టుగా ఏంటంటే ఒక పెద్ద హీరోకి శంకర్రావు ఫాదర్ అంటే అట్ట కాదని ఎవరో పరభాష అన్నట్టున్నో లేకపోతే తెలియని వాడిని పెట్టచ్చు. కానీ మరి ఏంటో మరి టైం తీసుకుని ఒక కథ అనుకుని దాన్ని ఏమంటారంటే ఒక 4-5 ముందు ప్లానింగు, షెడ్యూల్ అది లేదు. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. దాంతో ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్, ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు డైలాగ్ ఇస్తే టక్కుమని ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు, డైలాగ్ కాగితం మీద రాయమంటే రాసేవాడు, పాట చూని పట్టమంటే అంత ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. దాంతో ఏంటంటే ఇప్పుడు నా ఎదుర్కొండ ఉన్నవాడే ఆ టైంకి ఉపయోగించుకుంటున్నాం. కానీ దానికి ఇదివరకు ఏంటంటే క్యారెక్టర్ ఉంది, ఇదివరకు శంకర్రావు 10 సార్లు ఇస్తున్నాడు కదా, శంకర్రావు దుమ్ముకొని పెడదాం
లేదంటే వాడెందుకు మన శంకర్రావు చేస్తే చర్చ ఉండేది. ఇప్పుడు ఆ చర్చకి టైం లేదు. ఇప్పుడు రేపు ఏం చేస్తామో ఇవాళ తెలియని పరిస్థితిగా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. అది ఎవరి తప్పు కాదు, అంతే కాలమహిమ వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి, కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాడు సినిమాల్లో రిటైర్ అయిన కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టీవీలో ఏం వస్తుంది, పెద్ద రెమ్యూనరేటివ్ ఉండదండి. ఊరికి కొన్నాళ్ళు మొదట్లో ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్, దాని అంటే ఆడవాళ్ళతో మన గోలాంటాం అట్టా వస్తాం. తర్వాత ఏమవుతుంది, అది బాగా తామర బాకినట్టు బాకి దాని ఆ శ్లేషంలో పడిపోయి ఒక్కోసారి రేజ్ వచ్చినట్టు ఇంకేం చేయడానికి పని రాక ఏదో బతకాలి కాబట్టి ఇక్కడే బతుకు, అంతే తప్ప నేను టీవీ నటుడిగా రిటైర్ అయ్యి హాయిగా బతుకుతున్నాను అనేటువంటిది ఆ స్థాయి ఎవరో లక్షలో ఒకటి చెప్పచ్చు, అంతే తప్ప ప్రతివాడు నేను హాయిగా రిటైర్ అయిపోయి ఇప్పుడు పైగా జనంలో కూడా ఉండరు. మన రామాయణాలు వాటిలో రాముడేడి, ఆ కృష్ణుడేడి, వీళ్ళందరూ ఏడి, అసలు రామాయణాలు భారతాలు వచ్చారు విరగబెట్టి చూశారు. వెళ్ళి ఏమయ్యారు వాళ్ళు అంటే ఆర్థికంగా పోయారని కాదు, అసలు గ్లామర్గా కూడా వాళ్ళకి అసలు ఎక్కడ టీవీ ఏంటంటే ప్రవాహం ఇది. సినిమా అంటే ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గ్లామర్ ఉందంటే అతను 100 సినిమాలు కాదు 200 సినిమాలు చేసినా, ఒక అమ్మాయి చేసినా ఆ గ్లామర్ వేరు. టీవీకి అంత వాళ్ళు అట్టాగే ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ గ్లామర్ ఏముంది. ఒక సీరియల్ మెగా సీరియల్ మీరు చెప్పినట్టు మెగా సీరియల్ ఒక అమ్మాయి ఉంది అనుకోండి, ఆ అమ్మాయికి 4 సంవత్సరాలు నడుస్తుంది అది. ఆ సీరియల్ ఉన్నప్పుడు ఇంకో సీరియల్ పెట్టడం కష్టం, ఇంకో అమ్మాయిని పెడతారు. ఈ అమ్మాయి 4 ఏళ్లలో ఏం సంపాదిస్తుంది, ఏం సంపాదించినా 4 ఏళ్లలో సంపాదించుకోవాలి. అట్టగే హీరో వేసేవాడు అని అంతే పరిస్థితి. కాబట్టి ఆర్థికంగా నేను అనుకోవటం ఒకడెవడో నేను బ్రహ్మాండంగా ఉన్నానన్నా నేను అబద్ధం అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు పైగా ఈ వచ్చే ఆదాయానికి మనం మెయింటైన్ చేయాలి. ఆర్టిస్ట్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎంతెంత ఖర్చు అవుతుందండి వాళ్ళకి. గ్లామర్ మెయింటైన్ చేయాలంటే ఆడపిల్లలకి ఎంత ఖరీదు అవుతుంది మరి. అవన్నీ ఖర్చులు పెట్టి అంటే నడిచినంతకాలం బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రిటైర్ ఇప్పుడు నాకు 4 సినిమాలు లేని ఆర్టిస్ట్ ఏం చేస్తాడు, వాళ్ళకి ఏంటంటే కొంచెం రెమ్యూనరేటివ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా సేవ్ చేసుకోవడం అంత పెద్ద నేను అనుకోవటం అసలు లేదు. అసలు టీవీకి ఇంకా స్థాయి రాలా రీజన్ దానికి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో హిందీ అట్లాంటి బ్రహ్మాండ రెమ్యూనరేషన్ ఇస్తారో మనకు తెలియదు, కానీ తెలుగులో మాత్రం నేను 25 ఏళ్ళు 20 ఏళ్ళు సినిమా నటుడిగా రిటైర్ అయ్యి హాయిగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరో కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఆర్టిస్ట్ కొన్నప్పుడు ప్రొడ్యూసర్ అయ్యో లేకపోతే డైరెక్టర్ అయ్యో అట్టా ఏదో 2 రకాలుగా చిన్న వ్యాపారాలు పెట్టుకున్నట్టు వచ్చిన వాళ్ళు తప్ప కేవలం నటుడుగానే ఉండి నేను నా రిటైర్డ్ లైఫ్ బ్రహ్మాండంగా ఉంది అనేవాళ్ళు చాలా తక్కువ. అంటే ఇప్పుడు మీకు మీడియా చిన్నది ఇది చాలా ఓకే, దీనికి చాలు. అసలు వచ్చే ప్రొడ్యూసర్ గారు వాళ్ళకి వచ్చేదంతా తీసేదంతా వాళ్ళు కూడా ఏదో 25-30 ఏళ్ళ మట్టి ఉన్నారు కాబట్టి ఇంకో రెండో పని వాళ్ళకే రాదు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు, మేము వేస్తున్నాం అంతే. తక్కువగా ఏముంటుంది, ఎంత పెద్ద వాళ్ళ బడ్జెట్లు ఎంత తెలుగు రీజనల్గా పెద్ద కోట్లు వచ్చేది. కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా టాప్ అని పోతుంది. ఒకడు ఊరికే సరదాగా ఏదో కుర్రాళ్ళని పెట్టి సినిమా పేర్లు ఏమైనా వచ్చాయి మంచి కొత్త కుర్రాళ్ళు కొత్త డైరెక్టర్లు టక్ మన సక్సెస్ అయిపోతున్నాయి. అది కేవలం అది జనానికి ఏది నచ్చుతుందని చెప్పేవాడు వాళ్ళు ఏడాది ఉంటే ఇంక వ్యాపారం ఏముంది. అది సినిమా రంగం పెద్ద నటులు నటించారు. సినిమా నటులు పేర్లు అనకూడదు మనం, వాళ్ళు పెద్ద వాళ్ళు నటించిన కూడా సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ అయిపోయింది. కరెక్టే. ఇప్పుడు ఈవిడ వేస్తోంది లేకపోతే ఈయన వేస్తున్నాడు, ఈ మహానటుడు వేస్తున్నాడు కాబట్టి బాగుంటుందని వచ్చినప్పటికీ ఆ నటుడికి సరిపోయే మేత దీంట్లో ఉండదు. వాళ్ళు సినిమాలో దున్నేసిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ పార్టీకి వాళ్ళకి తగిన సబ్జెక్ట్ ఇక్కడ ఉండదు. ఇది లాగాలి. ఇది పైగా ఏంటంటే సూపర్వైజ్ విధానంగా దీని టెక్నిక్ వేరు. యాక్టింగ్ పాయింట్కి వచ్చి ఒకటే కానీ ఇది టెక్నిక్ వేరు. ప్రేక్షకుడు ఏంటంటే మిగతా భాషలు అవి కూడా చూడటం అలవాటు పడిపోయారు. దాంట్లో ఎంతెంత కష్టపడి కథలు రాస్తున్నారు, ఎంతెంత కష్టపడి చేస్తున్నారు కూడా ఏమిటో అసలు బాగాలేదని ఒక్క దెబ్బ అనేస్తున్నారు వాళ్ళు. సంవత్సరాలు కష్టపడి చేసి అది చాలా ఎక్కడికి వెళ్ళటంలా. మేధస్సుగా ఏంటంటే ఇక్కడ తెలుగుకి వచ్చినట్టుగా ఉందంటే మన బడ్జెట్ తక్కువ. ఇప్పుడు ఏదో హిందీలో బ్రహ్మాండంగా ఉన్నాయి అని సీరియల్స్ ఉన్నాయంటే వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు కానీ వాళ్ళ వ్యూవర్షిప్ కానీ వేరు. ఇక్కడ ఏముంటుంది చెప్పండి. కథలకు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు ఊరికి మన వాళ్ళు ఏమన్నా తెలుగు అని మేము హిందీయే చూస్తాం, ఇంగ్లీషే చూస్తాం, పిచ్చి మాటలు మాట్లాడతారు కానీ ప్రేక్షకులు చాలామంది అసలు ఆ హిందీ నార్త్ ఇండియన్ ఎంతెంత హెవీ మేకప్లు, ఆ విగ్గులు ఏమిటి, ఆ సెట్టింగ్లు ఏంటి, డ్రెస్సులు ఏమిటి, నిద్ర లేచి కుటుంబశ్రీ కూడా బ్రహ్మాండంగా హాయిగా. అంటే ప్రేక్షకుడు ఏంటంటే ఇప్పుడు ఒక వర్షం ఏమవుతుందంటే ఈ ఇంటో ఏడుపులు, ఈ నేత గుడ్డలు కట్టుకోవటం, జుట్లట పెట్టుకోవడం, ఇదే దాంట్లో చూసేగాడి మళ్ళీ టీవీ పెట్టడం ఎందుకు. కాబట్టి ఏదో ఒక ప్రేక్షకుడు ట్రాన్స్లో తీసుకెళ్ళాలి. వాడు అబ్బా ఇట్లా ఉంటే బాగుంది అనిపించడం కోసం చేస్తా అట్లా ఉండాలి. నాటకీయత కొంచెం డ్రమటైజేషన్ లేకపోతే చూసి ఏమి దాని బొందా అట్ట పెట్టుకుంది
ఎప్పుడు అదే దిద్దులు పెట్టుకుంటుంది విమర్శిస్తారు కానీ వాళ్ళకి నచ్చి కాదు కాలక్షేపానికి ఏం చేస్తారు చూడాలి, ఆ గంట టైం కిల్ చేయాలి, టైం గడపాలి అంటే ఏదో నడుస్తూ ఉంటుంది. బాగున్నదే కావాలంటే అక్కడ వస్తే ఉన్న వాటిల్లోనే చూడటం అంతే. టీవీలో చూసి మానేసేయాలి అంటే పెద్దవాళ్ళు ఏం పోతలేరు అక్కడ దాకా, ఎంత డబ్బులు ఖర్చు పాయింట్ కూడా కాదు. ఆ థియేటర్లో వెళ్ళి అక్కడ కూర్చుని ఏం చూస్తాం, హాయిగా చూద్దామని ఇట్టా. యంగ్స్టర్స్ కాస్త ఈ సినిమా వ్యామోహం ఉండి ఏమైనా సినిమా చూడాలనే వాళ్ళు థియేటర్ చూస్తేనే వాళ్ళు చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు 25% ఆక్యుపెన్సీ 50% ఆక్యుపెన్సీ ఎందుకు పెడుతున్నారంటే థియేటర్ ఓపెన్ చేస్తే ఆగరు కదా, అది రావాలంటే ధైర్యం జనానికి. కాస్త ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆగస్టు మన ఇది మార్చి ఏప్రిల్ నెలల కన్నా ఇప్పుడు ఎంత డైల్యూట్ అయిపోయింది. ఇదివరకు మార్చి ఏప్రిల్లో అసలు భయపడి అసలు మనిషిని చూస్తే ఫ్రీ అంటే అలవాటు చేసుకున్నారు. అప్పుడు ఏంటంటే అసలు పక్క మనిషిని చూడాలంటే భయం. ఏముందంటే మొదట్లో షూటింగ్ మొదలటంగానే ఒక 4 రోజులు మాత్రం విపరీతం ఓవర్ యాక్షన్ ఉంటుంది. ఇక తర్వాత మన శంకర్రావు గారేగా మన సుబ్బారావు గారే కదా, ఇక వరుసగా చాలా రిలాక్స్. మళ్ళీ ఎక్కడో అయినప్పుడు మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఇంకా వాళ్ళు అక్కడ తీసుకున్న రామోజీ ఫిల్మ్ సిటీలో తీసుకున్న అంతకన్నా గొప్ప కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ షూటింగ్లో ఆయన చెప్పినా వినేవాడు ఉండదు, ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు ఇదే వస్తుందండి, చిన్న పాపం వాడు కానీ చిన్న జ్వరం వచ్చినా చూపించుకోవాలి అని తెలిసినా మనం మళ్ళీ 15 రోజులు పడుకోవాలి. అసలు ఏం లేదే ఇప్పుడు జ్వరాన్ని. ఒక ఆయన అంటున్నాడు, చిన్న పరిచయం బట్టి జ్వరం వచ్చినా కూడా పాజిటివ్ వస్తుంది, పోనీ పాజిటివ్ వచ్చింది 15 రోజులు పడుకుంటా అనుకో, పడుకుంటే దాని ప్రత్యేకమైన మందు ఏమైనా ఉందా? ఇప్పుడు కరోనాకి ప్రత్యేకమైన మందు లేదు, ఈ పరిచయానికి ఈ జ్వరానికి ఇస్తున్నారు. కాబట్టి అనవసరంగా ఈ 15 రోజులు నాకు ఇన్కమ్ పోతుంది, కష్టం కదా అని అదే పోతుంది, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే అదే పోతుంది లేని వాడు ఇంకోటి కంటిస్తున్నానే అనే జ్ఞానం లేదు. అలా సర్వైవల్ ప్రాబ్లం, డబ్బులు పాపం ప్రతివాడు తినడానికి కావాలి. నన్ను నడిచేది మీరు 40 ఏళ్ళు బట్టి ఆర్టిస్ట్గా ఉండి అది వెల్ సెటిల్డ్ అంటారు. నన్ను వెల్ సెటిల్డ్ అంటే ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉంటే వెల్ సెటిల్డ్ అనేది నాకు తెలియదు. కానీ నా స్థాయి నటుడు ఏదో కళారంగాన్ని నమ్ముకుని ఉద్యోగం చేస్తూ ఏదో వెళ్తున్నందుకు హ్యాపీగా భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలి అంత ఇచ్చాడు. ఎక్కువ తక్కువ అని కాదు, ఎంత ఇచ్చాడు. కాబట్టి కంఫర్టబుల్లీ సెట్. మా అమ్మాయిలు ఇద్దరు బ్యాంక్ ఆఫీసర్స్. మా వాడిని నేను యాక్టర్ని కూడా చేయాలని ఆ రోజుల్లో మంచి నటరాజ్ అని పేరు. మావాడు యాక్టర్ని చేద్దాం, డాక్టర్ అయ్యాడంట. అదే డాక్టర్ వాళ్ళు రివర్స్ మావాడు. ఆర్ట్ అనేది ఏదైనా పాటలు కానీ సంగీతం కానీ డాన్స్ కానీ ఏదైనా అది వస్తే వాళ్ళ దగ్గర ఇన్హరెంట్గా ఉండాలి, కానీ మనం తోస్తే రాదు. అది ఎప్పుడు తోయగలుగుతాం అంటే మన దగ్గర కోట్లు ఉన్నప్పుడు చూద్దాం వెంచర్ అని చేయొచ్చు. ఇంట్రెస్ట్ లేని వాడిని మనం ఏం చేస్తాం. అతను మంచి ఆర్టిస్ట్ అయ్యేవాడే, అతను ఒకడు వచ్చాడు మా వాళ్ళలో. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మా మనవాళ్ళు వీళ్ళు వస్తే వీళ్ళకి ఏమవుతుందో చూడాలి. ఇప్పుడంతా ఏదమ్మా అసలు ఆడకాని మగ కానీ ఈ ఆర్ట్ మీద టైం లేదు. అసలు దీని మీద వచ్చి ఇంట్రెస్ట్గా చక్కని సంగీతం నేర్పిద్దాం పిల్లలకి, మంచి నటన నేర్పిద్దాం, డాన్స్ అనేటువంటి ఏం చదువులేండి, చచ్చిపోతున్నారు. కనీసం గంట సేపు రిలాక్స్ అవుదాం, వాళ్ళకి ఏదో సంగీతం నేర్పిద్దాం, పాటలు నేర్పిద్దాం. నాకు చాలా ఇంట్రెస్ట్, మా పిల్లలిద్దరికి కూడా సంగీతం నేర్పిద్దాం. నాకు సంగీతం క్లాసికల్ మహా ఇష్టం. నాకు పాఠం రాదు, కానీ త్యాగరాజ ఆరాధనోత్సవాలకి తిరువయ్యూరు కూడా వెళ్ళి అక్కడ జనవరిలో కూర్చుంటాను, ఏదో వాళ్ళు పాడుతుంటుండే. ఆ ఇంట్రెస్ట్ మా పిల్లలు నేర్పించాను. నేర్పించిన వాళ్ళు ఏమైందంటే ఉద్యోగం వచ్చి పెళ్ళేటప్పటికి అయిపోయింది. ఇక అట్లా అందువల్ల టైం లేకపోవటం, కొంత ఉద్యోగం చేసేవాడికి అసలు టైం ఉండట్లేదు, ఏదో రకరకాలు. నాకు సంగీతం పిచ్చండి, సంగీతం బాగా మా పిల్లలకి. అందుకే వెళ్ళి అన్నమాట త్యాగరాజ భాగవత నమస్కారం పెట్టాను, ఆయన మాకు ఎలాగ రాలేదు, మా పిల్లలు మనవాళ్ళకైనా సుస్థిరమైన సంగీతం నేర్పించే అవకాశం చూడండి ఆయన దండం పెట్టుకోండి అంటే. ఇది అది నటన తేలికని కాదు, మనం దాంట్లో ఉన్నాం కాబట్టి చులకన భావం, ఏదో మనకన్నా ఏదో అని కాదు. సంగీతం ఇప్పుడు మిగతా ఏంటంటే డాన్స్ ఒకటి, సంగీతం ఒకటి, వాటిలో గొప్ప విద్వత్తు ఏంటంటేనండి, ఇప్పుడు మేమున్నామంటే ఒక అలవాటు ఎడిట్ అయిపోతే ఒక డైలాగ్ అంటే అలవాటు వెళ్ళిపోతుంటాం. దానికోసం రోజు ఇంటి దగ్గర పొద్దున్న వెళ్ళి ప్రాక్టీస్ చేయటం అక్కర్లేదు. ఇప్పుడు డాన్సరు ఒక సంగీతం పాడేవాళ్ళు ఉంటే జీవితాంతం ప్రాక్టీస్ చేస్తారు. ఎంత కష్టం అంటే సామాన్య విద్య అండి అది. అలాగే వేదం చదువుకునే పండితులు కానీ వాళ్ళు కానీ వల్లి వేసి యుగాలు జీవితాలు అంకితం. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఒకసారి ఒక గ్లామర్ ఒక రకంగా పడిపోయానంటే నేను ఇంకోటి చేసినా చూడరు, ఇక దాంట్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి మాకు పెద్ద ప్రాక్టీసు ఏదో చెప్పినట్టుగా బార్బర్ షాప్ క్రాఫ్ట్ చేసినట్టు అటు వెళ్ళిపోతుంటుంది. అవి ఆర్ట్, సంగీతం ఒకటి, డాన్స్ ఒకటి, వేదాలు చదువుకోవటం ఒకటి, ఎంత సాధన ఉండాలి, ఎంత మహానుభావులు. కానీ పెద్ద వాళ్ళు ఇప్పుడు మన శోభనాయుడు గారి మహానుభావులు జీవితాలు అంకితం చేసి వాళ్ళు
బాలు గారు కూడా ఆయన మాట కన్నా పాట ఎక్కువ, జీవితాంతం ఎక్కువ పాడుతున్నట్టు ఆయన మహానుభావుడు. మరి అలాగా అది అది చాలా గొప్ప ఆర్ట్లో నా ఉద్దేశం. ఇది కూడా సామాన్యమైనది కాదు నటన అనేది కూడా, కానీ వాటికి సాధన ఎక్కువ ఉండాలి. అంటే ఇంకా చేస్తూనే ఉండాలి జీవితం. ఇప్పుడు మాకు కూడా చింతనలో పద్యాలు తెలియకుండా ఇప్పుడు నాకు 400-500 పద్యాలు నోటుకోవచ్చు. అసలు ఏదో పుస్తకాలు మాస్టర్లు నేర్పినవి, ఇంటో తల్లిదండ్రులు నేర్పినవి. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా పద్యం చెప్తే మాకు గోపాలాచారి గారిని తెలుగు మాస్టర్ గారు ఉండరు. ఆయన అరే చాలా బాగా పాడేవు కానీ నా చెవు ఒప్పుకోవట్లేదు రానేవాడు. ఎక్కడో తప్పు, అసలు ఆ భాషలో తప్పు రాకూడదని అసలు అది అప్పటి ఉద్దేశం అది. ఇప్పుడు అసలు ఏంటో ఇప్పుడు ఎవరిని అనటానికి లేదు. అట్టా కరెక్ట్గా మెయింటైన్ చేసిన వాళ్ళు ఆ జనరేషను, తర్వాత బాలుగారి వరకు. అసలు బాలుగారి తప్పు ఒక్క సంగీతంలో ఒక తప్పు, భాషలో తప్పు మాట్లాడతాం. అసలు వాడు జమీందారు లాగా ఉంటాడు, ఏమే ఏంటే అని మాట్లాడతాడు. అంటే వాళ్ళు ఏమంటారు ఇళ్ళలో ఎట్ట మాట్లాడుకుంటే ఇళ్ళలో వాడు పెద్ద కలెక్టర్ అయినా వాడు చిన్నప్పుడు బ్రాటప్ని బట్టి ఏమే అన్నమైందా, ఆ అమ్మాయి ఇంటికాడ బెయిటలో ఇట్లాంటి మాటలు తెలియకుండా దులుతాయి. అవే సినిమాలో పెట్టేసి న్యాచురల్ అంటారు. మరి న్యాచురల్ అంటే సినిమాలు మరి జీవితంలో పాటలు పాడుకుంటామా, బయటలు చేస్తాం, మరి అవి ఎందుకుంటాయి? ఏంటంటే మనకు మెసులుబాటు, మన వ్యాపారం తప్ప ఇంటి దగ్గర ఎట్లా మాట్లాడుకున్నా. ఇప్పుడు అంజలిదేవి గారు ఉందండి, మహానుభావ ఆవిడ చాలాసార్లు అంజలిదేవి గారు పరిచయం నాకు. ఆవిడ బయట మాట్లాడుతుంటే మామూలుగా మన ఇళ్ళలో ఆడవాళ్ళు మాట్లాడినట్టే ఉంటుంది. ఈవిడ యాక్టర్ అనిపించింది నాకు. అంటే మాకు తెలియని కొత్త చిన్నప్పుడు. మరి ఆవిడ మరి ఒక మేకప్ వేసుకుని సీతమ్మ వారిలాగానో లేకపోతే ఒక వాంపరులో వేస్తే ఎట్లుండేది అసలు. ఒక్క తప్పట్టుకునే వాళ్ళు అండి, ఒక డొక్క జమున గారు కానీ, తర్వాత సావిత్రి గారు. ఇప్పుడు నా యాస నా పిల్లలకు వస్తుంది కదా, అది ఏంటంటే అది అంత లోతుకి వెళ్ళకూడదు. అంతే బిజినెస్, సినిమా బిజినెస్ అంతే. ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు నా సినిమా లేకపోతే నా టీవీ సక్సెస్ చేయడం మీద వెళ్ళిపోతున్నాం తప్ప అసలు జనానికి ఏం చెప్తున్నాము, జనాన్ని బాగు చేస్తున్నామా, బతికి మంచి చేస్తున్నామా అని ఆలోచన, కానీ తప్పు చేస్తున్నాం రైట్ చేస్తున్నాం అని ఆలోచించే టైం ఎవరికి లేదు. రాసిన వాడు టక్కటక్క రాసుకెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఏం రాశాను వెనక చదివే టైం లేదు. చూని కట్టేవాడు ఇంకో 2 సార్లు విందాం, అసలు టైం లేదు. ఫాస్ట్ దాంట్లో సక్సెస్ అయిన వాడు అవుతున్నాడు, పోయినవాడు పోయి. ఎవడో కావాలని చేయటల్లా, ఇంకేదో చేయాలి, ఏదో గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ చదువుకునే పిల్లలు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఫ్యాషన్ రకరకాలుగా వెళ్తున్నారు. వీళ్ళకి పిల్లలు పుట్టినాడు వాళ్ళ మానసికంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్. అప్పుడు సావిత్రి గారి డ్రెస్సులని, వాణిశ్రీ గారి హెయిర్ కట్ అని, ఏదో జాకెట్లకి అప్పుడు చేయాలండి ఊరికే. అదేంటంటే తీసేవాళ్ళు చేసేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు తీసేవాడు వేసేవాడు వాడి పక్కన వాడి భార్యని పిల్లని కూర్చోబెట్టి చూడమ్మా నేను ఎలా తీసాను ఎలా చేశాను అని చూపించుకునే స్థాయి, అంతకన్నా మార్పక్కలేదు. ఎంత కష్టపడాలి, కష్టపడితే వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాడు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని, తర్వాత ఇప్పుడు నాగార్జున లాంటి వీళ్ళందరూ ఎంత కష్టపడి పైకి వచ్చారండి. మెగాస్టార్ సూపర్ స్టార్లు ఎట్టయ్యారండి వీళ్ళు, ఊరికే ఆటోమేటిక్ ఓవర్నైట్ అయిపోయారా. కాబట్టి దాన్ని కృషి చేసి మార్పు కూడా తేవాలనే ఆలోచన ఉండాలి అందరం. ఇదే ఇప్పుడు ఎవరో బాపు గారు మహానుభావుడు తీశాడు, విశ్వనాథ్ గారు కళాఖండం తీసి ప్రతివాడు పొగుడుతాడు, కానీ అలాంటి సినిమా తీయగలి స్వామితున్నాడు కూడా తీయట్లా. అట్లా జనం కూడా అది నచ్చుతుందని ఇప్పుడు మరి శంకరాభరణం లాంటివి చూస్తున్నారు, అన్నమయ్య లాంటివి చూస్తున్నారు, రాఘవేంద్ర తీస్తున్నారు. కానీ అందరూ అట్లాగే ఆ ట్రెండ్ వెళదామని అనుకోవట్లే ఎవరు. తెలుగు సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ ప్రేక్షకుడు తెలియని కొత్తగా నేను చూపించలేదండి. ఇప్పుడు వారు రేపు ఆయన తెలుగులో తీయబోయి నేను అప్పుడు ఆల్రెడీ చూసేసా. వచ్చిన తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళు తెలియదు ఏమని చెప్పండి. అంతకన్నా గొప్పది వాళ్ళు కొత్త చూపించగలమా మనం? కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరుతుంది అంటే క్వశ్చన్ లేదు. ఒకటి కాదు గమ్మత్తు, ప్రతివాడు ఏదో నడిచిపోతుంది, నడిపించేద్దాం అన్నది తప్ప వ్యాపారమే. సినిమా సోమబాబు గారు అన్నట్టుగా ఇదేమి కళారంగం అనేది ప్రేక్షకుడు, కళ అనేది ప్రేక్షకుడికి, దాంట్లో ఉండేవాడికి వ్యాపారమే. నా కళారూపకంగా జనానికి మంచి చేయడానికి, అప్పుడు కళాసేవ అంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు రిస్క్ చేసేది, మరి వాళ్ళు కూడా ఎంత కష్టపడి డబ్బులు వస్తాయని తీశారు. కమర్షియల్ కాకుండా వీళ్ళు అట్టా కొన్ని అన్నీ అట్టాగంటే అన్నీ అట్లాంటివి అవి చూస్తాం, చచ్చినట్టు చూస్తారండి ఎవరికోసం. అంతేగా మరి జనాన్ని చూపించడం బట్టి ఉంటుంది. బాపు గారు అనేవాడు, రమణ గారు రాశారు, ఆయనదే క్యాప్షన్ దా చెప్పింది, సినిమాకి డబ్బు ప్రధానం, డబ్బే ప్రధానం కాదు, ప్రేక్షకుడు చూసే సినిమా కాదు చూడవలసిన సినిమా తీయాలి. ఒక చిన్న పొర అంటే పెద్ద తేడా ఉండదు దాంట్లో. ఒక మాటలో నా మాట ఇట్ట అంటే ఒక రకంగా వస్తుంది, అట్ట ఆ కల్చర్ ఉన్నవాడు గొప్పవాడు, అంత నుంచి ఏం లేదు. పెద్ద ఊరికి దాని శాస్త్రాలు చదివి పురాణాలు చదివి